నమస్తే, వెల్కమ్ టు థింగాంధ్ర. నేను మీ మాణిక్. తాజాగా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు జనసేనలో చేరినటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డికి, అలాగే నేను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని రీసెంట్గా స్టేట్మెంట్ ఇచ్చారు విజయసాయి రెడ్డి గారు. వాళ్ళిద్దరికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఫోన్ చేసినట్టుగా తెలుస్తోంది. అయితే ఆయన ఫోన్ చేసి ఏం మాట్లాడారు, అసలు ఎందుకు ఫోన్ చేయవలసి వచ్చింది, ఇదే అంశం మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ రాజేష్ గారు ఉన్నారు. వారినిటికి అసలు ఆ ఫోన్ కథ ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రాజేష్ గారు నమస్తే. సార్, బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి అలాగే విజయసాయి రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారు ఫోన్ చేసినట్టుగా మనకు తెలుస్తా ఉంది. అసలు ఎందుకు చేశారు, ఆ ఫోన్ చేయాల్సిన నెసెసిటీ ఏంటి, దీని వెనకున్న ఆంతర్యం ఏంటి, అసలు మీ విశ్లేషణ ఏంటి చెప్పండి. ఇది మనకి తాడేపల్లి నుంచి అందిన విశ్వసనీయ సమాచారం అండి. యాక్చువల్గా ఎందుకంటే మొన్న అంతకుముందు సాయిరెడ్డి సిఐడి ఆఫీస్కి వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టారు. నిన్న పిఠాపురంలో జనసేన పార్టీ ఆవిర్భావ సభలో బాలినేని మాట్లాడారు. నా ఆస్తులు జగన్ కాజేశాడు, నేను మంత్రి పదవి వదులుకొని 4 ఏళ్ళు నడిచాను జగన్ వెంట, అవన్నీ మాట్లాడారు. సరే, ఇవన్నీ అయిపోయినాయి. ఆయన బాగా చక్కగా మాట్లాడాడు సాయిరెడ్డి, బాలినేని కూడా బ్రహ్మాండంగా మాట్లాడాడు. సరే, అయిపోయింది. అయితే దీనికి దర్శకత్వ పర్యవేక్షణ వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అంతే అంటారా? అంటే దర్శకుడు చెప్పినట్టు వీళ్ళు నటినట్లు నటించాలి, నటించి ఆ యాక్షన్ని ఆయన కోరుకునే విధంగా అందించాలి. అయితే వీళ్ళు ఆయన చెప్పిన దానికన్నా ఎక్కువ చేశారు. ఆయన పావలా చేయమంటే వీళ్ళు 30 చేశారంట. అంటే దర్శకుడు మాటను మీరారు అంతేగా. ఎందుకంటే ఓవర్ యాక్షన్ అయిపోయినప్పుడు ప్రజల్లో అనుమానం వస్తుంది. ఇప్పుడు ఏదన్నా మన తెలుగు సినిమాల్లో చనిపోయిన సన్నివేశం ఎవరైనా ఉంటే కనుక కుటుంబ సభ్యులు ఏడుస్తూ ఉంటారు. అదే తమిళనాడు సినిమాల్లో చూడండి, వాళ్ళు గుండెలు బాదుకుంటా ఈ చెట్టు కొట్టుకుంటా మొత్తం ఏడుస్తూ ఉంటారు. అది కొంచెం ఎక్కువ ఎమోషన్, ఎక్కువ ఓవర్గా ఉన్నట్లు అనిపిస్తుంది మనకి. అట్లా ఈ దర్శకత్వ పర్యవేక్షణలో వీళ్ళు పావలా చేయమంటే 30 చేశారని చెప్పుకున్నాం కదా మనం. అదే దాని మీద ఆయన సీరియస్ అయ్యాడు. జగన్ గారు సీరియస్ అయ్యి ముందు బాలినేనికి ఫోన్ చేశారు. ఫోన్ చేసి అసలు నేను చెప్పింది ఏంటి, నువ్వు మాట్లాడింది ఏంటి అని అడిగారు. అంటే మీరు అన్నది నాకు ఎట్లా అనిపిస్తుంది అంటే, నేను ఇచ్చిన పల్లవి ఏంటి, నువ్వు తీసిన రాగం ఏంటి అన్న చందంగా అనిపిస్తా ఉంది, ఏదో సినిమాలో ఉన్నట్టుగా. జగన్మోహన్ రెడ్డి యొక్క ఆజ్ఞల్ని ఆయన వాళ్ళు క్రాస్ చేసినట్టే కదా చేశారు అని ఆయన ఫోన్ చేసి అడిగితే బాలినేని ఏం చెప్పాడంటే, అన్న ఏం లేదు, నువ్వు చెప్పినట్టే నడుస్తున్నావు, అందుట్లో ఇబ్బంది ఏం లేదు, నడుస్తుంది, జరుగుతుంది. అంటే కొంచెం మనం ప్రజలను నమ్మించడం కోసం కొంచెం ఎక్కువ చెప్పాము. ఓకే, అంటే డౌట్ రాకుండా నేను ఆర్థికంగా కష్టాల్లో ఉన్నాను, పవన్ కళ్యాణ్ కాల్ షీట్స్ ఇవ్వాలి, అవి ఇస్తే నేను బయటపడతాను, లేకపోతే ఇంట్లో తినడానికి కూడా చాలా ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి ఇప్పటికే బంధువులు వాళ్ళు వీళ్ళు సర్దుతున్నారంట. కొంచెం నెలవారీ సరుకులు, బియ్యం అట్లాంటివి. ఆశ్చర్యం ఉంది, ఎందుకంటే 5 సార్లు ఎమ్మెల్యేగా చేసిన వ్యక్తి, మంత్రిగా చేసిన వ్యక్తి, ఆయన ఆర్థికంగా ఎంత లోలో ఉన్నారంటే నిజంగా నమ్మశక్యంగా ప్రజలు అదే అనుకుంటున్నారు. ఎందుకంటే ఆస్తులు జగన్ కాజేశాడని చెప్పాడుగా, తినడానికి బాగా ఇబ్బంది అవుతుందిగా, ఇక ఏదో నెలవారీ సరుకులు కొంచెం తక్కువ లేదన్నా బంధువులు వాళ్ళు వీళ్ళు డీమార్ట్కి వెళ్ళి కొంచెం ఆ సరుకులు తీసుకొచ్చి పంపిస్తా ఉంటున్నారు. ఆయన ఏదో కుటుంబాన్ని నెట్టుకుంటూ వస్తున్నాడు డీమార్ట్కి వెళ్ళి. అంటే కొంచెం తక్కువలో ఉంటాయిగా డీమార్ట్లో, అందుకని చెప్పేసి ఒక నెలవారీ సరుకులు తీసుకొచ్చి చెప్తున్నారు. సీనన్నా నువ్వు అది చెప్పావు విషయం, మరంటే కాదన్నా, ఫ్యామిలీ మంత్రిగా ఉన్నప్పుడు వాళ్ళందరికీ కూడా తోట పని, కూలి పని చేసే వాళ్ళందరికీ కూడా 25 లక్షలు గవర్నమెంట్ చెల్లించేది జీతం. 25 లక్షలు రూపాయలు 25 లక్షలు ఆ 25 లక్షలు గవర్నమెంట్ చెల్లించేది. నువ్వు అది చెప్పావు, దానివల్ల ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది కదా అంటే, అన్న నీకు అర్థం కావట్లేదు విషయం, నేను చచ్చిపోయేంత వరకు పవన్ కళ్యాణ్తోనే ఉన్నాను అన్నాను. ఇప్పుడు ఇక్కడ అట్లా ఉంటేనే నమ్ముతారు. అంతకుముందు నీకు గుర్తుందో లేదో, పవన్ కళ్యాణ్ కూడా ఒక మాట అన్నాడు, ప్రకాశం జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో బాలినేని శ్రీనివాసరెడ్డి ఒక్కడే మంచోడు అన్నాడు. మరి మనం ఆ నమ్మకాన్ని నిలుపుకోవాలి లేదా? నువ్వేమో ఇప్పటికే శాటిలైట్ ఫోన్ నుంచి చేస్తున్నావు కాబట్టి ఇబ్బంది లేదు, కానీ నా ఫోను ఎవరన్నా ఇప్పుడు వేరే గవర్నమెంట్ కూటమి ఉంది, ట్రాప్ చేస్తే తెలిసిద్ది, అందుకని శాటిలైట్ నుంచి చేయటమే నువ్వు కరెక్టు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు శాటిలైట్ ఫోన్ నుంచి మాట్లాడతారా? శాటిలైట్ ఫోనే వాడతారు. అందుకే నేను ఫోన్ అసలు వాడను, ఫోన్ అంటే ఏంటో తెలియదు మొత్తం అన్ని కూడా శాటిలైట్ ఫోనే. అంటే ఇది దాదాపుగా ఇల్లీగల్ కార్యక్రమాలు చేసేవాళ్ళు, అంటే ఆర్థిక ఉగ్రవాదులు కావచ్చు, అసాంఘిక కార్యక్రమాలు పాల్పడే వ్యక్తులు మాత్రమే ఇలాంటి అది కూడా చాలా అరుదు, కొంతమంది దగ్గర మాత్రమే ఉంటుందండి ఆ శాటిలైట్ ఫోన్ కూడా, అందరి దగ్గర ఉండదు. అందుకే చూడండి, ఇప్పుడు కూటమి గవర్నమెంట్ ఉన్నా, అంతకుముందు 2014-19లో టీడీపీ గవర్నమెంట్ ఉన్నా కూడా జగన్ ఫోన్ ని ట్యాప్ చేయలేకపోయిందంటే కారణం అదే, శాటిలైట్ ఫోన్ వాడతాడు ఆయన. అంటే సంఘ విద్రోహ శక్తులు మాత్రమే వాడే శాటిలైట్ ఫోన్ ని జగన్మోహన్ రెడ్డి వాడడంలో ఆంతర్యం ఏంటి? ఆంతర్యం అని మీరు అడిగితే అందుట్లోనే సమాధానం కూడా ఉంది. జగన్మోహన్ రెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు, ఆయన చేసిన ఎన్నో మంచి పనులు ఉన్నాయి. ఆయన ఏంటంటే పబ్లిసిటీ కోరుకోడు కాబట్టి ఎవరికి తెలియకుండా ఉండటం కోసం ఇట్లా చాలా అంటే నిగూఢంగా వ్యవహరిస్తూ ఉంటారు. సరే, అది చెప్తే బాలినేని
ఇవన్నీ మాట్లాడటం కూడా జరిగింది. ఇవన్నీ చెప్పాడు ఇట్లా ఇట్లా అని చెప్పేసి. మరి పవన్ కళ్యాణ్ నమ్మాడా బాలినేనంటే నీకు ఆ ఇబ్బంది ఏం లేదన్నా, అంత కరెక్ట్గానే ఉంది, బాగానే జరుగుతుంది, మరి చూద్దాము ఇంకొన్ని రోజులు గడిస్తే గానీ ఒక క్లారిటీ రాదు మనకి. సో బాలిన్ రిప్లై ఏంటంటే నేను ఓవర్ యాక్షన్ చేయలేదు, సరైన కావాల్సినంత యాక్షన్ మాత్రం చేశాను, మీరేం ఫికర్ కావద్దని చెప్పారు. కానీ ఆటోమేటిక్గా ఆయన తెలియకుండానే స్టేజ్ మీద ఓవర్ యాక్షన్ చేశాడు. ఓవర్ యాక్షన్ జరిగిందంటారు. జరిగింది. అది జరిగేసరికి జనాలందరికీ అర్థమైపోయింది ఇతను జగన్ పంపించాడు, జనసేనలోకి వచ్చాడని చెప్పేసి విషయం అర్థమైపోయింది. బాలినేని గారి జవాబు విన్న తర్వాత జగన్మోహన్ రెడ్డి రెస్పాన్స్ ఏంటి? జగన్మోహన్ రెడ్డి ఏమన్నా అంటే నేను ఒకటే చెబుతున్నాను, నువ్వు ఎటువంటి అనుమానం రాకుండా జాగ్రత్తగా వ్యవహరించు, విషయాన్ని జాగ్రత్తగా అన్ని గమనం చేసుకున్న తర్వాత ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకోవాలనేది మళ్ళీ నేను చేస్తాను నీకు, అప్పటి వరకు మళ్ళీ నువ్వు నాకు ఫోన్ చేయొద్దని చెప్పేశారు. అంటే అవసరమైతే కొంతమందిని మళ్ళీ జనసేనలోకి పంపించే ఏర్పాట్లు ఏమన్నా? అవన్నీ ఆల్రెడీ ఉన్నాయి, అన్ని జరుగుతున్నాయి. ఆల్రెడీ బాలినేని చేయాలంటే బాలినేనితో పాటు ఆలోచనలు వాళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళంతా చేరినట్లే. మళ్ళీ నేను చేసినా చేయొద్దని చెప్పేసి పెట్టేశారు. కమ్ టు విజయసాయి రెడ్డి. బాలినేని అయిపోయిన తర్వాత విజయసాయి రెడ్డి చేశారు. సాయి రెడ్డి ఫోన్ చేసి, అన్న నువ్వు మరి లోపల సిఐడికి నువ్వేం చెప్పావు, బయట ఏమో అన్ని రకాలుగా చెప్పావు, ఫస్ట్ నీ మీదే అంతా ఆధారపడి ఉంది. ఒక రకంగా చెప్పాలంటే నువ్వు బీజేపీలో యాక్సెస్ సంపాదించుకొని బీజేపీకి వెళ్ళగలిగి తర్వాత మన మాటలు చెప్పి వీళ్ళ కూటమిని చెడగొడితేనే రేపు మనం నిలదొక్కుంటాము. అదిగాక ఇంకా కనీసం ఇప్పుడు 12 ఏళ్ళ నుంచి మనం బెయిల్ మీద ఉన్నాము, ఇంకో 15 ఏళ్ళు బెయిల్ మీద ఉన్నాము. డిశ్చార్జ్ పిటిషన్లు అవన్నీ కూడా నేను నేర్పిస్తున్నాను కోర్టులో, అవి అయిన తర్వాత అవి ఎప్పుడూ రావు. కానీ నువ్వేమో బయట అదని ఇదని చెప్పావు, ప్రెస్ మీట్లో లిక్కర్ స్కామ్ అన్నావు, రాజకేష్ రెడ్డి అని. అసలు నేను చెప్పింది ఏంటి, నువ్వు చెప్పింది ఏంటి అంటే అదేం లేదులే అన్న, అనుకోకుండా కొంచెం ఫ్లోలో వచ్చేసింది, కాకపోతే అందరికి తెలిసిన విషయమే కదా, కాకపోతే దాన్నే నేను చెప్పాను, తెలిసిన విషయమే కదా అని చెప్పేసి రాజకేష్ రెడ్డి అని అందరికీ తెలుసు. అట్లానే విక్రాంత్ రెడ్డి కర్త కర్మ క్రియ అని చెప్పేసి తోసేశాను. అంటే ప్రజల్ని 100% నమ్మించడంలో భాగంగా నేను ఆ మాటలు మాట్లాడాలని చెప్పి. మరి బీజేపీతో నువ్వు మాట్లాడతానంటున్నావు కదా, అంతవరకు వచ్చిందనంటే చూస్తున్నా అన్న, ఢిల్లీలో ట్రై చేస్తున్నాను, మన వాళ్ళ కోసమే కదా రాజ్యసభ సభ్యత్వం రాజీనామా చేసింది, అది వాళ్ళకి ఇస్తే వాళ్ళు కొంచెం అప్పుడు సంతోషిస్తారు. గట్టిగా ఒక నాయకుడిని అమిత్ షాను మోడీ ప్రస్తుతం మన మాటినే పరిస్థితి కనపడతలేదు, వాళ్ళు చంద్రబాబు పవన్ కళ్యాణ్తో అనుకూలంగా ఉన్నారు. కాకపోతే మనకి ఎవరో ఒకరు దొరుకుతారు, డబ్బులు ఎంతైనా పర్లేదు ఖర్చు పెడదామని నేను అక్కడ ఉన్నాను, మనకి నీకేం అర్థం కాదు చెప్పాలంటే, గొయ్యి తీసి గోతికాడ నక్కలాగా ఎదురు చూస్తున్నాను బీజేపీ ఆఫీస్ దగ్గర అని చెప్పాడు. కాబట్టి నువ్వు వేరే విధంగా ఏం అర్థం చేసుకోవద్దు. వెళ్ళాను, షర్మిల దగ్గర కూడా వెళ్ళాను, ఇట్లా అన్నీ చెప్పాను, షర్మిల కూడా నమ్మినట్లే ఉంది. తర్వాత ఇప్పుడు మనకి ఏదన్నా కానీ ఇప్పుడు అవన్నీ విక్రాంత్ రెడ్డి మీద దోచేసా, రాజకేష్ రెడ్డి మీద దోచేసా, నీ మీదకి ఏ ఇబ్బంది లేదు. ఇంకేమైనా ఉంటే కనుక ఇప్పుడు లిక్కర్ స్కామ్ డబ్బు ఎవరికి వచ్చిందని వాళ్ళు అడుగుతారు, అది మిథున్ రెడ్డి అని తెలుసు అందరికీ, మిథున్ రెడ్డి మీద దోచేసా, నీకు నాకు ఎటువంటి ఇబ్బంది లేదు. కాకినాడ పోర్ట్ మీద వాళ్ళు అడిగారు కదా, అది ఏదైనా ఉంటే వాళ్ళు చూసుకుంటారు మొత్తం వ్యవహారము, మన అల్లుడు అన్న కంపెనీ కదా అరబిందో, వాళ్ళు చూసుకుంటారు, మనకి ఇబ్బంది లేదు. ఫస్ట్ మనం చేయాల్సింది ఇక చేస్తాను, చెప్పాల్సింది ఇక్కడ చెప్పేశాను ప్రెస్ మీట్లోనే. దాంతో వాళ్ళు ప్రజలు నాకు తెలిసి నేను అనుకోవటం ప్రజలు 100కి 95% నమ్మేసినట్లున్నారు. మన ఇద్దరి మధ్య తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తం అవుతుంది, మన ఇద్దరికి అసలు పడతలేదని చెప్పేసి. కాబట్టి నువ్వేం ఫికర్ అవ్వద్దు, నేను ఢిల్లీ వెళ్తున్నాను, మళ్ళీ వెళ్ళి అదే పనిలో ఉంటాను. బీజేపీలో ఎప్పుడైతే యాక్సెస్ వచ్చిందో మనకి అప్పుడు నీకు వెంటనే ఫోన్ చేస్తాను, మళ్ళీ అప్పటి వరకు కొంచెం గుప్తంగానే ఉంచి ఇబ్బంది లేదు. ఎక్కడ ఏది మాట్లాడినా కూడా నువ్వు గబక్కును అది ఇట్లా తీసుకొని ఫోన్ చేయొద్దు, ఎందుకంటే మళ్ళీ అనుమానం వస్తుంది. అదే భారతీ రెడ్డికి కూడా ఇదే విషయం చెప్పు అని చెప్పేసి ఆయన మాట్లాడి పెట్టేశారు. ఈ మాటలతో జగన్మోహన్ రెడ్డి సాటిస్ఫై అయ్యారా? సాటిస్ఫై అవుతారు. ఎందుకంటే సాయి రెడ్డిని 2016లో వైసీపీకి మొట్టమొదటిసారి రాజ్యసభ సభ్యత్వం వస్తే ఫస్ట్ నా ఎస్సీలో, నా ఎస్టీలో, నా దళితులు అది ఇది అని చెప్పి గుండెలు బాదుకుంటూ ఉంటాడుగా, వాళ్ళని కాదని చెప్పేసి విజయసాయి రెడ్డిని ఫస్ట్ రాజ్యసభ సభ్యుడిగా చేసి పంపించాడు. ఎందుకు పంపించాడు? అక్కడ బీజేపీతో యాక్సెస్ పెంచుకొని అక్కడ టీడీపీ గవర్నమెంట్కి వ్యతిరేకంగా చెప్పి వాళ్ళని చెడగొట్టి మనం అధికారంలోకి రావాలి అని చెప్పి అది దిగ్విజయంగా నెరవేర్చాడు. అట్లానే ఇప్పుడు కూడా నెరవేరుస్తాడు అని చెప్పేసి జగన్ చాలా కాన్ఫిడెన్స్తో ఉన్నాడు, అది నెరవేరుస్తాడు విజయసాయి రెడ్డి అని. ఆ కాన్ఫిడెన్స్తో ఉన్నాడు కాబట్టి సాయి రెడ్డి నెరవేరుస్తాడా లేదా అనేది మనకు కొద్ది రోజులు ఆగితే మళ్ళీ మనకు సమాచారం అందిద్ది. సమాచారం అందిన తర్వాత దాన్ని బట్టి మళ్ళీ మనం ఒకసారి విశ్లేషిద్దాం. అయితే ఇప్పుడు 2029 ఎన్నికలకు జగన్మోహన్ రెడ్డి శాయశక్తుల రాజకీయం చేయడానికి అంటే డెఫినెట్గా ఎలాగైనా సరే ఈసారి గెలవాలి అన్న ఆకాంక్షతో ఉన్నట్టు మనకు తెలుస్తుంది. పర్యవసానం ఎలా ఉండబోతుంది? యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డిని సొంత రెడ్డి సామాజిక వర్గం అట్లే నమ్మట్లేదు. మొన్న ఎన్నికల్లో కూడా అది స్పష్టమైంది. స్పష్టంగా రెడ్డి సామాజిక వర్గంలోనే 55 to 60% ఓట్లు కూటమికే వేశారు. ఎందుకంటే మన రెడ్డి అని వాడుకున్నాడు జగన్ రెడ్డి, కాబట్టి మనకేం చేయలేదని చెప్పేసి వాళ్ళకు కూడా అర్థమైపోయింది. అందుకే ముందులో మనకు రాష్ట్ర అభివృద్ధి కావాలని చెప్పి అటు మొగ్గారు. దాంతో ఏం చేయాలని చెప్పేసి తాడేపల్లిలో కూర్చొని వ్యూహాలు రచిస్తున్నాడు.
వేస్తాడు. ఆ వ్యూహంలో భాగమే బాలినేని జనసేనలోకి, తర్వాత సాయిరెడ్డి బీజేపీలోకి వెళ్ళటానికి రంగం సిద్ధమవుతుంది. ఈ రెండు జరిగిన తర్వాత అప్పుడు 3వ స్టెప్ వేస్తాడు. థ్యాంక్ యూ రాజేష్ గారు.